అరాచక పాలనను తరిమికొట్టడానికి టీడీపీ జనసేన కూటమి సిద్ధమవుతున్నాయని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. గుంటూరులోని ముప్పాళ్ల పార్టీ టీడీపీ కార్యాలయంలో కన్నా సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి దొంగల ముఠా రాష్ట్ర సంపదను దోచుకున్న చరిత్ర తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని ఆరోపించారు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హీనుడిగా మిగిలిపోయాడని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఓపెన్ చేసుకున్నందుకు ఎన్నికలకు వచ్చేసాం. ఈ రాష్ట్రంలో రాక్షస అరాచక పాలనని తరిమి కొడటానికి తెలుగుదేశం జనసేన కూటమి సిద్ధమవుతా ఉన్నది దీని ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈ రాష్ట్ర సంపదని దోచుకోవడం తప్ప జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఒక దొంగల ముఠాలాగా మొత్తం జగన్మోహన్ రెడ్డి ముఠా దోచుకున్న చరిత్ర తప్ప మీరు వాళ్ళ ప్రజల్లోకి వచ్చి ఏమి సమాధానం చెప్తారు, ఏమి చేశామని చెప్పి ఓటు అడుగుతారు? ఓటు అడుగుటువంటి హక్కు అసలు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో లేదు అని చెప్తున్నాను నేను. ఎందుకంటే మీరు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన దానికన్నా కూడా మీరు ప్రజల దగ్గర నుంచి వసూలు చేసింది 500 రెట్లు ఎక్కువ. 10 రూపాయలు ఇచ్చి 1000 రూపాయలు ప్రజల దగ్గర నుంచి లాక్కున్నారు. ప్రజల్లోకి వెళ్తే ప్రజలే చెప్తున్నారు. 9 సార్లు విద్యుత్ శక్తి ఛార్జీలు పెంచారు. 200 రూపాయలు విద్యుత్ శక్తి ఛార్జీలు ఉండేవి మాకు 2018లో. ఇవాళ 1000 రూపాయలు కడుతున్నామని. పోనీ లిక్కర్ ముఖ్యమంత్రి అమ్ముకుంటున్నాడుగా, మరి 2019లో లిక్కర్ ఎంత కొన్నారా అంటే 50 రూపాయలు కొన్నాం. వేళ ఎంత ఉందంటే 250 రూపాయలు. ఒక క్వార్టర్ బాటిల్ తాగేటువంటి వాడు, రోజుకు ఒక క్వార్టర్ బాటిల్ తాగేటువంటి వాడు జగన్మోహన్ రెడ్డికి 5 సంవత్సరాల్లో 2 లక్షల రూపాయలు కడుతున్నాడు. నువ్వు ప్రజలు మోయలేనంత భారం వేశావు నిత్యావసర వస్తువుల రూపంలో కానీ పన్నుల రూపంలో కానీ. ఎవరిని